చదివించాం. ఈ పెళ్లి కూడా మన చేతుల మీదుగానే జరిపించేస్తే ఒక నిండు జీవితాన్ని నిలబెట్టిన వాళ్ళం అవుతాం. ఈ నగరాన్ని బీరువాలో పడి ఉండడం కంటే మనం అభిమానించే వాళ్ళ మెళ్ళో ఉంటే బాగుంటుందని. వెళ్ళు బాబు, వెళ్ళు. నువ్వు చేసే ఈ మంచి పని వల్ల వచ్చే జన్మకైనా ఈ వంశంలో పెళ్లి పేరంటాలు చక్కగా జరుగుతాయేమో. అమృత, అమృత, దొరబాబు గారు వచ్చారు. ఏంటి డాక్టర్ అమ్మా ఇది? పెళ్లి కొప్పుకుని తాంబూలాలు మార్చుకుని ముహూర్తాలు కూడా పెట్టుకుని ఉన్నట్టుండి పెళ్ళొద్దన్నారంట. తప్పు కదూ? అసలు మీ పెళ్లి మీద నేను ఎన్ని ఆశలు పెట్టుకున్నానో తెలుసా? అవును డాక్టర్ అమ్మా, మీ పెళ్ళంటూ జరిగితే అది మీ స్థాయిలోనే జరగాలి. మీరు చేసుకోబోయేవారు కూడా మీలాగే ఓ డాక్టర్, అంతే కదా? కలెక్టర్ని, ఇంజనీర్ని, లాయర్ని చేసుకున్నట్టు మీరు కూడా మీ స్థాయికి తగ్గట్టుగానే చేసుకుంటున్నారు. దీన్నే ఈడు జోడు అంటారు. బామ్మన్న మాటలు మీరు మర్చిపోండి. పాపం దాంతే ఉంది. 70 ఏళ్ల వయసు, 70 రకాల ఆలోచనలు, అన్నీ లెక్కలే. నా విషయంలో మాత్రం లెక్క తప్పేసింది. ఇప్పటి వరకు నాకు ఎన్నో సంబంధాలు చూసింది. చూసిన ప్రతి పిల్లని నా పెళ్ళంగానే ఊహించుకుంది. అంత మాత్రం చేత అయిందా పెట్టిందా? నిర్ణయాలు ఎక్కడైనా జరగచ్చు, కానీ పెళ్లిళ్ళు మాత్రం ముందు అక్కడ జరుగుతాయి, తర్వాత ఇక్కడ జరుగుతాయి అంటారు. మీకు డాక్టర్ గారితో పెళ్ళైతే మన ఊరికి 2 డాక్టర్లుంటారు. మీరిద్దరూ కలిసి మన హాస్పిటల్లో పనిచేయడం మన ఊరు వాళ్ళ అదృష్టం. ఇంతసేపు మీ స్నేహితుడిగా చెప్పాను. ఒకప్పుడు మీ దేవుడుగా నాకు వరం ఇవ్వండి. వరాలిచ్చే దేవుడికే వరమిచ్చే అదృష్టం మీకే దక్కింది. ఈ పెళ్లి కోపుకుంటానని చెప్పండి, ఒట్టేసి చెప్పండి. ఇవి మా అమ్మ నగలు. బామ్మ నా కాబోయే భార్యగా ఉంచింది. నాకెలాగో పెళ్ళంటే ఇష్టం లేదు కాబట్టి ఇవన్నీ మనస్ఫూర్తిగా నా అభిమానానికి గుర్తుగా ఉంచుకోండి. ఇవి హాస్పిటల్ దస్తావేజులు, తాళాలు. హాస్పిటల్ ఎప్పటికీ మీదే, మీ పేరు మీదే ఉండాలి. దయచేసి కాదనకండి. అక్క, మీ అమ్మాయి పెళ్లి అనుకున్న టైంకి అనుకున్నట్టే జరుగుతుంది, కానీ పెళ్లి మాత్రం ఇక్కడ కాదు. అల్లుడు గారి రేంజ్కి తగ్గకుండా పట్నంలో చేద్దాం. ఆ బాధ్యత నాది, సరేనా? ఏంటి మీరందరూ ఇలా వచ్చారు? పెళ్లి ఇక్కడ కాదు. పెళ్లి ఎక్కడైనా మీరు రావు. ఈ చేతులతో ఆ పందిరి వెయ్యలేం బాబు. పురుడు పోసిన ఈ చేతులతోనే మీకు అక్షింతలు వేయడానికే బతుకున్నాను బాబు. తేడాలు వాయించం, వంటకాలు చెయ్యం. మీకు డాక్టర్మకి పెళ్లి అవుతుందని మేము ఎన్నో కలలు కంటూ ఉంటే మా కళల్లో నీళ్లు పోస్తారా? నిజమే, నా పెళ్లి గురించి మీరు కలలు కనుండొచ్చు. నాకంటూ రాసి పెట్టుంటే నా పెళ్లి జరిగి తీరుతుంది. అప్పుడొచ్చి మీ కలలు నెరవేర్చుకోండి. కానీ ఇప్పుడు జరగబోతోంది నా పెళ్లి కాదు, డాక్టర్ అమ్మ పెళ్లి. అక్కడ పెళ్లి పెద్దగా నిలబడి ఆ పెళ్లి చేయించాల్సిన బాధ్యత నా మీద ఉంది. నా మీద ఏమాత్రం మీకు ప్రేమ గౌరవం ఉన్నా దయచేసి మీరందరూ వచ్చి ఏ గొడవ లేకుండా ఆ పెళ్లి జరిపించండి. ఈ దొరబాబు మాట మీద నిలబడే మనిషి. మాట తప్పాల్సి వస్తే ఈ దొరబాబే ఉండడు. దొరబాబు, దొరబాబు,
ఒక్క గంట ఆలస్యం అయితే డాక్టర్ ఇంకొకరు సొంతం అయిపోతుంది. ఒక్కసారి ఆలోచించు. పోనీ నన్నెళ్ళి మాట్లాడమంటావా? నువ్వు వెళ్ళి కూల్ డ్రింక్స్ ఇవ్వరా. అయ్యో నా మాటని బాబు. కూర్చోండి. ఈ ఫోటో చూసావు దొరబాబు? సీతమ్మ పక్క రాముల వారు తప్ప ఎవరున్నా బాగోదు. అలాగే డాక్టరమ్మ పక్క నువ్వే ఉండాలి. నా మాట విని ఈ తీసుకెళ్లి పంతులు గారికి పో. వెళ్ళు. అమ్మాయి అమృత, అర్జెంట్ నువ్వు సంతకం పెట్టు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. నువ్వు డాక్టర్ మేం తీసుకొస్తాం. మా మాట కాదరుగుతారు బాబు, ప్లీజ్. రై, మీరు వెళ్ళి పని చూసుకోండి. నేను కిందకెళ్ళి భోజనం రెడీ అని చూసేస్తాను. ఆసుపత్రి కాదు, మీ ఇష్టం వచ్చింది రాసేసుకోండి. నా సొమ్ములు ఇచ్చే. ఇదిగోరా 10, 20. 20. బంగారు బాతులు అంటే నా బిడ్డని దేవుళ్ళు అంటే దొరబాబు కాకుండా చేసి 5 లక్షల ఆసుపత్రి మీ చేతిలో పెడితే మీరు నాకు ఇచ్చేది ఇదే. ఎంత కావాలి? 10 లక్షల రూపాయలు తక్కువైతే నేను ఇక్కడి నుంచి కావాలను. 10 లక్షలు అంటే రోజు నువ్వు తాగి కోట అనుకుంటున్నావా? ఇచ్చింది తీసుకుంటా. ఇగో పైసా తక్కువైనా మీ బతుకులు బయట పెట్టేస్తాను. మీ అంత వెళ్ళేదాకా వెళ్ళి లోపల కట్టిపడేయండి. దొరబాబు, నీకు చేసిన అన్యాయానికి దేవుడు నాకు తగిన శిక్ష విధించాడు. వీళ్ళిద్దరూ కలిసి అంతా విన్నాను. చౌదరి, అతను వదిలిపెట్టి ఆ పేపర్స్ ఇవ్వు. ఏంట్రా ఇచ్చేది? దేవుడికి దండం పెట్టుకుని వచ్చి పేట్ల మీద కూర్చోమ్మా. పద.
పూజిస్తున్నాను అనుకున్నాను కానీ ప్రేమిస్తున్నానని ఇప్పుడే తెలిసింది. మిమ్మల్ని ఎదురుపెట్టి నేను బతకలేను. ఒక మీ తోడు జీవితాంతం కావాలి, జీవితాంతం కావాలి. నేను గాలి గోపురం, నువ్వు ప్రేమ పావురం, వచ్చి వాళ్ళే ఏ క్షణం. నేను తెల్ల కాగితం, నీవు తెల్ల సంతకం, కోరుకున్నా ఏ దినం. ప్రేమకు దేవత నీవని తెలిసి నామది నీకొక కోవెల చేసా. ఓ ప్రియా, ఓ ప్రియా, ఓ ప్రియా, నేను గాలి గోపురం, నీవు ప్రేమ పావురం. ఇదిగో నువ్వేం చేస్తావో నాకు అనవసరం. ఆ పైరాజు డబ్బు మాత్రం నువ్వు క్షణాల్లో ఇచ్చేయాలి. ఏంటి ఇచ్చేది? 2.5 గంటల నుంచి ఎక్కడ, 2.5 నెలల నుంచి ఎక్కడ కనపడితే అక్కడ ఇదే మాట అడుగుతున్నా. నాకు దిక్కులే.